వేసవి సెలవులు కొనసాగుతుండడం, వారాంతపు సెలవులు కావడంతో వీకెండ్ రోజులు అవ్వడంతో తిరుమలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. 2 కాలిబాటల్లో తిరుమలకెళ్లే భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. స్వామి దర్శనానికి 15-20 గంటల సమయం పడుతోంది. కాలిబాట గుండా వెళ్లే భక్తులు నడుచుకుంటూ 4-5 గంటల పాటు కూడా తిరుమలకి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్లో పెద్ద ఎత్తున వేచి ఉంటున్నారు. సో వాళ్ళకందరికీ కూడా స్వామి దర్శనాన్ని కల్పించడానికి టీటీడీ అధికార యంత్రాంగం ఎన్నో రకాల చర్యలు తీసుకుంటుంది. ఆలయం వెనుక ప్రాంతంలో ఉన్నటువంటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో మొత్తం 31 కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయి కిలోమీటర్ల వరకు కూడా భక్తులు క్యూ లైన్లో వేచి ఉంటున్నారు. ఏ ఒక్క తోపులాట్లకి తొక్కిసలాట్లకి ఆస్కారం లేకుండా టీటీడీ అధికారులు, విజిలెన్స్ అధికారులు, పోలీసులు వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకుని పూర్తి స్థాయిలో కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుని భక్తులకి అందరికీ కూడా స్వామి దర్శనం కల్పిస్తూ వస్తున్నారు. సో ఆలయం క్యూ లైన్లో ఉన్న సమయంలో పెద్ద ఎత్తున వేచి ఉంటున్నారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, ఉక్కపోత ఎక్కువగా ఉంది, ఈదురుగాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఎప్పటికప్పుడు మజ్జిగతో పాటు అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా పంపిణీ చేస్తున్నారు. చిన్నపిల్లలు, వయోవృద్ధులు, వికలాంగులు ఇలాంటి వాళ్ళకందరికీ కూడా ముందస్తు చర్యల్లో భాగంగా వాళ్ళకందరికీ కూడా టికెట్లు కేటాయించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆ సమయంలో వచ్చే శ్రీవారిని దర్శనం చేసుకోవాలంటూ కూడా టీటీడీ విజ్ఞప్తి చేస్తూ వస్తూ ఉంటుంది. సో మొత్తం మీద తిరుమలకు రద్దీ ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది. ఎక్కడ కూడా ఇంకొక 10-15 రోజుల పాటు కూడా రద్దీ అనేది కొనసాగుతుంది. ఇప్పటికే వీఐపీలకు సంబంధించి ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వారికి అవకాశం కల్పించారు. వీఐపీలకు అందరికీ కూడా ఈ సిఫారసు లేఖలన్నింటినీ కూడా టీటీడీ రద్దు చేయడం జరిగింది. భక్తులు, వీఐపీలు ప్రాధాన్యత కల్పించే విధంగా కూడా ఎక్కడా కూడా నిర్ణయాలు తీసుకోలేదు. సో అందువల్ల ఉదయం తెల్లవారితో 2-3 గంటల పాటు కూడా సామాన్యులకి గతంలో 5-6 వేల మంది వీఐపీలకు దర్శనం కల్పిస్తే అవన్నీ కూడా తగ్గించిన కారణంగా ప్రస్తుతం ఆ టైంలో సామాన్య భక్తులకు అవకాశం కల్పించిన కారణంగా ఇంకొక 10-15 వేల మంది శ్రీవారిని సంతృప్తికరంగా దర్శనం చేసుకుని వెళ్తున్నారు. ఆలయం లోపల మహాలఘు దర్శనంతోనే ప్రస్తుతానికి భక్తులకి అందరికీ కూడా దర్శనం అనేది ఉంటుంది. స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత లడ్డూ ప్రసాదాల నిల్వలు కూడా ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా రోజు 4-5 లక్షల లడ్డూలు అందుబాటులోకి తెచ్చింది టీటీడీ. మరోవైపు స్వామివారికి సంబంధించినటువంటి ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. రోజు 4-5 కోట్ల రూపాయల వరకు కూడా ఆదాయం వస్తుంది. భక్తులు సంతృప్తికరంగా దర్శనం చేసుకుని వెళ్ళండి, ఎక్కడా కూడా భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండాలనేది టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. తిరుమల ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో కాలిబాటలతో పాటు వాహనాలన్నింటినీ కూడా ఘాట్ రోడ్లో వెళ్ళే వాహనాలు దాదాపుగా రోజు 7-8 వేల వాహనాలు తిరుమలకి వెళ్తున్నాయి. ఈ విధంగా స్వామిని దర్శనం చేసుకున్న భక్తులు దాని తర్వాత వరాహస్వామిని దర్శనం చేసుకుంటున్నారు. తిరుమలలో ఉన్నటువంటి మిగిలినటువంటి ఏదైతే ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రీవారి పాదాలు కావచ్చు, పాపినాశం కావచ్చు, జాపాలి కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున భక్తుల తాకిడి పెరిగింది. సో ఆయా ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. సో భక్తులకి విజ్ఞప్తి చెప్తుంది టీటీడీ అధిక రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో కాస్త సమయం పాటించి స్వామిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం క్షేమంగా వెళ్ళినట్టు కూడా అధికార యంత్రాంగం ఇప్పటికీ కూడా భక్తులకి విజ్ఞప్తి చేస్తుంది. సో భక్తుల రద్దీ మాత్రం రేపు నెల 15వ తారీఖు వరకు కొనసాగుతుంది.